ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా. ఈరోజు వాక్యం చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏముందంటే, ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఇంకా దీర్ఘశాంతము, దయాళత్వం, ఇలాగా 9 ఆత్మఫలాలు ఉన్నాయి. కానీ అందులో ఒక ఆత్మఫలం గురించి మనము విందాము. ఏంటో తెలుసా? ప్రేమ అందరికీ తెలుసు. సమాధానం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. సమాధానం మనుషులలో ఉంటుందా? మనిషికి సమాధానం కలిగి ఉంటున్నామా? ఏ మనిషినైనా క్షమించగలుగుతున్నామా? సమాధానముతో, ప్రేమతో మాట్లాడగలుగుతున్నామా? ఇక్కడ చూడండి, ఒక చిన్న పాప అందరి దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇస్తూ సమాధాన పడుతుంది. మరి ప్రభు రక్తమును, ప్రభు శరీరమును తింటూ మనలో భేదములు ఉన్నాయా? కక్షలు ఉన్నాయా? విభేదాలు ఉన్నాయా? వారు చేసిన తప్పిదమును క్షమించగలుగుతున్నావా? సమాధానము కలిగి వారితో ప్రేమగా ఉండగలుగుతున్నావా? సమాధానంతో వారిపై ప్రేమ చూపి మాట్లాడగలుగుతున్నావా? నా తల్లి, మనుషులతో సమాధానముగా లేకపోతే దేవుని రాజ్యంలో మనం ఎలాగుండగలుగుతాం? అందుకే సమాధానం గురించి, ఆత్మఫలాల గురించి ఎక్కువ ఆశించమంటున్నాడు దేవుడు. కానీ మనందరం కృపావరాలు కావాలని ఆశపడుతున్నాం. ఆత్మఫలాలు మనం కలిగి ఉండటం వల్ల మన ఆత్మీయ జీవితం ఫలిస్తుందని దేవుడు చెప్తున్నాడు. అందుకే అందులో ప్రాముఖ్యమైనది సమాధానం. మీరు సమాధానం కలిగి ఉంటున్నారా?